ఫస్ట్ స్టార్టింగ్లో స్వప్న గదిలోంచి బయటికి వచ్చిన కావ్య హాల్లో ఇందిరాదేవి, కనకం, ధాన్యలక్ష్మి, అపర్ణాదేవి కూర్చుని మాట్లాడుకుంటూ ఉండటం విని బాధపడుతూ ఉంటుంది. పుట్టబోయే బిడ్డ కోసం అమ్మమ్మగారు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇలాంటి సమయంలో నేను వెళ్ళి వాళ్ళ ఆనందాన్ని ఎలా పాడు చేయాలి? అమ్మతో అంతా కలిసిపోయి మాట్లాడుతుంటే ఇప్పుడు వెళ్ళి ఏ గొడవ పుట్టించాలి అని అల్లాడిపోతూ ఉంటుంది కావ్య. ఇక రాహుల్ని రుద్రాని ఇంటి బయటికి దూరంగా తీసుకెళ్లి తన ప్లాన్ చెబుతుంది. రాహుల్, రుద్రాని ఇద్దరూ స్వప్నపై కుట్రలు చేస్తూ ఉంటారు. రుద్రాని తన చేతిలోని టాబ్లెట్స్ చూసుకుంటూ ఉంటుంది. ఒక్కోసారి ప్లాన్ విజయవంతమవుతుందని తెలిసినా కొన్ని నిర్ణయాలు తీసుకోవాలంటే చాలా ఆలోచించాల్సి ఉంటుంది రాహుల్ అంటుంది రుద్రాని. అర్థం కాలేదు మామ్ అంటాడు రాహుల్. ఇవి అబార్షన్ అవ్వడం కోసం వాడే టాబ్లెట్స్. మన డాక్టర్ శ్రీదేవి పంపించింది. వీటిని స్వప్నకు వేసి దాని కడుపు పోగొడుతున్నాం, ఇప్పుడు ఇదే మన ప్లాన్ అంటుంది రుద్రాని. రేపు ఆ స్వప్నకి ఇంట్లో వాళ్లంతా కలిసి సీమంతం చేసి పుట్టింటికి పంపించేస్తే ఆ తర్వాత మనం చేయడానికి ఏం ఉండదు. దానికి పుట్టిన బిడ్డని ఆడించడం తప్ప. అలా కాకుండా రేపే ఆ కడుపుని పోగొట్టామంటే సీమంతం ఆగిపోతుంది. ఆ స్వప్న ఇక్కడే ఉండిపోతుంది. ఆ తర్వాత టైం చూసి దాన్ని తరిమేయొచ్చు. పైగా టాబ్లెట్స్ మనం చేత్తో ఇవ్వం, ఏదో దానిలో కలిపి ఇస్తాం. దాంతో ఫుడ్ పాయిజన్ అయినట్లుగా నమ్మిస్తాం. ఇక ప్రస్తుతం కావ్యే ఫుడ్ తయారు చేస్తుంది కాబట్టి అదంతా కావ్య మీదకు పోతుంది అంటూ ప్లాన్ మొత్తం చెబుతుంది రుద్రాని. రుద్రాని చెప్పింది విన్న రాహుల్ అబ్బా భలే ప్లాన్ చేశావ్ మామ్ అంటాడు. రాత్రి భోజనం అయ్యాక జ్యూస్లో కలిపి ఇవ్వు. ఈ రోజుతో దాని బిడ్డ పీడ పోతుంది అంటుంది రుద్రాని. సరే మామ్ అలానే చేస్తాను అంటాడు రాహుల్. ఇక తర్వాత కళ్యాణ్ అనామిక ఇంట్లో వంటవాడిగా మారిపోయాడు. వంట చేస్తూ ఉంటే అప్పు వెళ్ళి ఏంటి కవి అనామిక ఇంట్లో వంట చేస్తున్నావ్? వాళ్ళ ఇంట్లో ఎవరూ లేరా? అసలు నన్ను ఎందుకు ఇక్కడికి రమ్మన్నావ్? అంటుంది అప్పు. అనామిక పేరెంట్స్ బయటికి వెళ్లారు బ్రో. అనామిక పిలిచిందని వచ్చాను. వంట చేయమందని చేస్తున్నా. నాకు సాయంగా ఉంటావని నిన్ను రమ్మన్నాను. కానీ నువ్వు లేటుగా వచ్చావని యూట్యూబ్లో చూసి వంట చేసేశాను అంటాడు కళ్యాణ్. అదేంటి ఆవిడకు రాదా వంట? అంటుంది అప్పు. రాదు, నేనెప్పుడూ ట్రై చేయలేదు అంటూ వస్తుంది అనామిక. అదేంటి? అంటుంది అప్పు. నాకు రాదు అప్పు. నేర్చుకోవాలనే ఆలోచన కూడా లేదు నాకు. ఎలాగో పని మనుషులు ఉంటారు. లేని సమయంలో పనికొస్తాడని కళ్యాణ్ని నేర్చుకోమంటున్నా అంటూనే డైనింగ్ టేబుల్ ముందు కూర్చుంటుంది అనామిక. ఇక అప్పు షాక్ అవుతుంది. ఇక కళ్యాణ్ తను వండిన కర్రీ తెచ్చి అనామికకు భోజనం వడ్డిస్తాడు. టేస్ట్ చూసిన అనామిక ఇది అసలు వంటేనా? ఉప్పు, కారం ఏదీ సరిగా లేదు అంటుంది. చేసిందే కాక పేర్లు కూడానా? అంటుంది అప్పు కోపంగా అనామికతో. చెప్పకపోతే చేసేవాళ్లకి ఎలా తెలుస్తుంది? అంటుంది అనామిక. నిజమే అనామిక, చెబితేనే కదా ఆ తప్పులు మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకునేది అంటాడు కళ్యాణ్. దాంతో అప్పు మనసులో వీడికి ప్రేమ తెలియదు, దానికి వాడుకోవడం తప్ప ఇంకేం తెలియదు. వీడ్ని ఆ దేవుడే కాపాడాలి అనుకుంటుంది. ఇక రాత్రి అయ్యేసరికి రుద్రాని, రాహుల్ ఇద్దరూ జ్యూస్ చేసి అందులో టాబ్లెట్స్ కలిపి అంతా సిద్ధం చేస్తారు. నీ బిడ్డ పోవాలి అని దేవుడ్ని కోరుకుని ఈ జ్యూస్ స్వప్నకి ఇవ్వు రాహుల్ అంటుంది రుద్రాని. చంపడానికి దేవుడ్ని కోరుకోవడం ఏంటి మమ్మీ అసహ్యంగా అంటూ రాహుల్ జ్యూస్ తీసుకెళ్లి స్వప్నకు ఇస్తాడు. అయితే స్వప్న నేను బత్తాయి జ్యూస్ తాగను అంటుంది. ప్లీజ్ స్వప్న నీ కోసం కష్టపడి చేశాను, తాగొచ్చు కదా అంటూ బతిమలాడతాడు రాహుల్. ఇదంతా రుద్రాని బయట నుంచి చూస్తూనే ఉంటుంది. అయ్యో రాహుల్, నీకు చెబితే అర్థం కాదా? నువ్వు కష్టపడే చేశావ్, కానీ నాకు బత్తాయి జ్యూస్ అంటే చెడ్డ చిరాకు. నా వల్ల కాదు, నువ్వే తాగే అంటుంది స్వప్న ఫోన్ చూసుకుంటూ. తాగాల్సిందే అని ఎంట్రీ ఇచ్చిన కనకం చాలాసేపు వాదన తర్వాత బలవంతంగా ఆ జ్యూస్ తీసుకుని తనే కూతురితో తాగిస్తుంది. అంతా చాటుగా చూస్తున్న రుద్రాని శుభం కూతురు కడుపు పొగొట్టడానికే తల్లి సాయం చేస్తుంది అనుకుంటుంది. ఇక మొత్తానికి స్వప్న జ్యూస్ తాగేస్తుంది. ఇక రాజ్ తలనొప్పి వస్తుందని జెండు బామ్ పట్టుకుని కూర్చుంటే కావ్య అది చూసి ఏంటండి మళ్ళీ నా నడుముకి జెండు బామ్ రాస్తారా? ఎంత నచ్చితే మాత్రం నాకు నొప్పి లేనప్పుడు కూడా మీ ఇష్టానికి బామ్ రాసేస్తారా? అంటూ సిగ్గుపడుతూ మాట్లాడుతూనే ఉంటుంది. నీకు దన్నం పెడతానే, నీ అంతట నువ్వే స్క్రిప్ట్ రాసుకోకే. తలనొప్పి వస్తుందని నాకోసం బామ్ తీసుకున్నాను అంటాడు రాజ్. దాంతో అయితే నేనే మీకు బామ్ రాస్తాను అంటూ బలవంతంగా లాక్కుని తలకు రాయడం మొదలుపెడుతుంది కావ్య. రాజ్ తలకు బామ్ రాయడంతో మైమరచిపోతాడు. కాసేపటికి తేరుకుని అమ్మో నువ్వు చాలా ప్రమాదమే తల్లి, చాలు ఇంకా, తలనొప్పే కాదు తల కూడా ఎగిరిపోయింది నాకు అనేసి అవతలి వైపుకి వెళ్లి పడుకుని కావ్యని మంచానికి ఇవతల వైపు పడుకోమంటాడు. కావ్య పడుకుంటుంది. 12 అవుతున్నా నిద్రపట్టకపోవడంతో ఏమండీ నిద్ర పట్టడం లేదు అని లేపుతుంది.
నాకు నిద్ర పట్టడం లేదు. కళ్ళు మూసుకో అంతా చీకటిగా ఉంటుంది అంటాడు రాజ్. కావ్య కరెంట్ పోయిందని చెబుతుంది. ఇక రాజ్ లైట్ వేద్దామని ఫోన్ కోసం వెతుక్కుంటూ చేతిని మళ్ళీ కావ్య నడుము మీద వేస్తాడు. ఇక కావ్య ఏమండీ మీరు మళ్ళీ నా నడుముని పట్టుకున్నారు. మీ మనసులో ఏం లేకపోతే మీ హృదయంలో ఏం లేకపోతే నా నడుము ఎందుకు పట్టుకున్నారు? అంటూ మీదకంటూ వెళ్తుంది. ఇంతలో కరెంట్ వస్తుంది. దాంతో నీకు దండం తల్లో నా ఫోన్ కోసం వెతికే క్రమంలో అలా జరిగింది. ప్లీజ్ అటు తిరుగు పడుకోవే అంటూ బతిమలాడి వినకపోవడంతో బెదిరించి పడుకోబెడతాడు. ఈ సీన్ మొత్తం కామెడీగా సాగింది. ఇక జ్యూస్ తాగిన స్వప్నలో ఎలాంటి మార్పు లేకుండా ఎలాంటి నొప్పి, బాధ లేకుండా ఉండటం రాహుల్కి షాక్ అనిపిస్తోంది. స్వప్న మంచి నిద్రలోకి వెళ్ళిపోతే రాహుల్ నిద్రలేపి మరీ ఎలా ఉంది నీకు కడుపులో అంతా ఓకేనా? అంటూ ఆరా తీస్తాడు. ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావ్? అంటూ స్వప్న చిరాకు పడుతుంది. నిజానికి కడుపులో బిడ్డ ఉంటే వాళ్ళు కలిపిన టాబ్లెట్స్ పని చేసేవి. కడుపులో బిడ్డ లేదు కాబట్టి అవి పని చేయలేదు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బ్రహ్మముడి సీరియల్ A to Z మొత్తం ఎపిసోడ్ రివ్యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.